హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మా ఛానల్ని గనక మీరు మొదటిసారి గనక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. అలా చేయడం ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మొబైల్కి నేరుగా పొంది మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూసి ఆనందించగలరు. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేనండి టాక్బ్యాక్ సిరీస్కి సంబంధించినటువంటి వీడియోస్. సో ఇవాళ ఏం చెప్తాడా అని చూస్తున్నారా? తప్పకుండా చెప్తానండి. చెప్పే ముందు ఒక చిన్న మాట, మాతో కొలాబరేట్ అయినటువంటి కొన్ని ఛానల్స్ కొలాబరేట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఆ ఛానల్స్ నేమ్స్ వరుసగా సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్, క్రియేటర్ సాగర్ గారు. వీరు చేసేటువంటి వీడియోస్ మొబైల్ అన్బాక్సింగ్స్ మరియు ఆండ్రాయిడ్ టిప్స్ మరియు మొబైల్ టెక్నాలజీ వీడియోస్. అలాగే మరి చూసినట్లయితే గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్, క్రియేటర్ ఎస్కే అమీర్ బాషా గారు. వీరు చేసేటువంటి వీడియోస్ మొబైల్ టెక్నాలజీ వీడియోస్. అలాగే జ్ఞానేశ్వర్ గారు రన్ చేస్తున్నటువంటి ఛానల్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ మొదలైనవి. వీరి ఛానల్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా మా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు దాన్ని చూసి మీరు లింక్ మీద ట్యాప్ చేసి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాటి వీడియో ఏంటి అంటే బ్రైల్ డిస్ప్లే అంటే ఏంటి, అలాగే ఫోకస్ ఇండికేటర్ అంటే ఏమిటి, ఈ రెండు చూద్దాం. సో ఫోకస్ ఇండికేటర్తో మనం మన స్క్రీన్ని బార్డర్ని బాగా థిక్గా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇష్టం వచ్చినటువంటి కలర్ మీద టిక్ పెట్టి నార్మల్స్కి స్క్రీన్ అట్రాక్టివ్గా ఉండేలా చేయొచ్చు. మన మొబైల్ చూస్తే కాసేపు లుక్ చేద్దామా అన్నట్లు హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో ఆ తర్వాత మనం తర్వాత వీడియోలో మనం కస్టమైజ్ మెన్యూస్, కస్టమైజ్ జెస్చర్స్ అంటే ఏ జెస్చర్స్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేదంతా చూద్దాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్టింగ్స్ తీసుకుందాం మనం. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసేద్దామా? ట్యాప్ చేశాను. టాక్బ్యాక్ మనం ముందుకు కొనసాగుదాం. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాం. TalkBack settings. TalkBack new features: audio, text to speech, verbosity, sound and vibration, controls, customized gestures, customized menus. ఇవి తర్వాత వీడియోలో చూడబోతున్నాం ఈ రెండు. Cover proximity sensor, Braille heading, Braille keyboard, Braille display. దీన్ని ట్యాప్ చేద్దాం. నేనైతే యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని అయితే యూజ్ చేయలేకపోతున్నాను. సో ఆ మొబైల్ పూర్తిగా రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తాను. ఎంతో బాగుంటుంది అనమాట. కాకపోతే మనం ఒక పనిదా చేయాల్సింది, బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. బ్రైల్ డిస్ప్లేని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఆన్ చేయను, బట్ ఆన్ చేస్తే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఇప్పుడు ట్యాప్ చేస్తాను బ్రైల్ డిస్ప్లే మీద. ఓకే, ట్యాప్ అయింది. మనం స్వైప్ చేద్దాం. ఇక్కడ ట్యాప్ చేసైనా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఆన్ చేస్తే చాలా ఆటోమేటిక్గా బ్లూటూత్ అనేది ఆన్ అయిపోతుంది. ఓకే దెన్ దీని మీద ట్యాప్ చేస్తే అది ఆన్ అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే ట్యాప్ చేయట్లేదు. ఆన్ అయిన తర్వాత ఏమేమి సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. డివైసెస్ ఇది డిసేబుల్లో కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆన్ చేయలేదు కాబట్టి. అంటే ఇది ఆన్ చేసుకుంటే లుక్ ఫర్ న్యూ డివైస్ మీద ట్యాప్ చేస్తే మనకి అది ఇచ్చేటువంటి కమాండ్స్ ఏమేమి ఇస్తుందో అన్నీ చెప్తుందనమాట. సో దాని ప్రకారం అలా ఫాలో అయిపోతే చాలు, మీకు అన్నీ కూడా చాలా సింపుల్గా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇవి మేము చెప్తే చేసేటివి కాదు,
మీరే వింటే హ్యాపీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ సెట్టింగ్ ఏమేమి ఉన్నా చూద్దాం. Languages and commands heading. ఇవి ఏ లాంగ్వేజెస్లో మీరు కమాండ్స్ ఇవ్వగలరో అనేది ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఇది హెడ్డింగ్ లాంగ్వేజెస్ అండ్ కమాండ్స్. దీని పక్కన ఏమేమి చూద్దాం ఒకసారి. Languages uncontracted unified English Braille, contracted unified English Braille. ఏ లాంగ్వేజెస్ మనకు ఉన్నాయంటున్నానంటే కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ బ్రైల్ మరియు అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ బ్రైల్. కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ బ్రైల్ దేనికి ఉపయోగపడుతుంది, అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ బ్రైల్ దేనికి ఉపయోగపడుతుందో చూద్దాం ఇప్పుడు. Preferred reading language uncontracted unified English Braille. ప్రిఫర్డ్ రీడింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏంటంటే అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ బ్రైల్. నా కొద్దయ్యా నేను చేంజ్ చేయాలనుకుంటే దీని మీద ఇలా ట్యాప్ చేయండి. Preferred reading language. లాంగ్వేజెస్ వస్తాయి, మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మార్చుకోండి. ఏమేమన్నా చూద్దాం. Contracted unified English Braille. కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రైల్. Cancel button. క్యాన్సల్. Contracted unified English Braille. Ticked uncontracted unified English Braille. చూసారా ఏమున్నాయి లాంగ్వేజెస్ అంటారా? అవునండి, లేవు, కేవలం రెండే ఉన్నాయి, కాంట్రాక్టెడా అన్కాంట్రాక్టెడా అంతే. సో ఇప్పుడు టిక్లో ఉంది, నేనైతే దీన్నే టిక్ పెట్టుకుంటాను. ఇన్ కేస్ నేను ఆన్ చేస్తే కూడా అన్కాంట్రాక్టెడే కావాలి, నాకు కాంట్రాక్షన్స్ నాకు రావబ్బా, నేను నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకుంటాను. నేర్చుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓకే, బ్యాక్ వస్తాను. Braille display. Okay. Preferred type Braille commands. Learn key commands for your preferred reading language. Uncontracted unified English Braille. సరే, రీడింగ్ అయితే అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ పెట్టుకున్నాను. Preferred typing language. Contracted unified English Braille. టైపింగ్ ప్రిఫర్డ్ ఏమి ఇచ్చానంటే కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ ఇచ్చాను. మనం కాంట్రాక్షన్స్తో నొక్కినా కూడా టైప్ చేసినా కూడా అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ అనేది రీడ్ చేస్తుంది. నాకు వద్దు, నా కాంట్రాక్షన్స్ రావు కాబట్టి దీనికి కూడా అన్కాంట్రాక్టెడ్ పెట్టుకుందాం అనుకుంటే సేమ్ ఇది వరకే ట్యాప్ చేసి చూపించాను కదా, అలా ట్యాప్ చేసి అన్కాంట్రాక్టెడ్ ఇంగ్లీష్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ సెట్టింగ్స్ ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. Braille commands. Learn key commands for your Braille display. ఇక్కడ ట్యాప్ చేసి మనం కీస్ అన్ని ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ General heading. జనరల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. Auto connect. Allow saved Braille displays to connect when nearby. On switch. ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోవాలి. ఏదైనా కమాండ్స్లోకి వస్తే ఆటోమేటిక్గా మనకు బ్రైల్ కీబోర్డ్ ఓపెన్ అయ్యేటట్టు అనమాట. మీకు దగ్గరలో ఇది మీకు దగ్గరగా ఉపయోగించుకోవడానికి అనమాట. అది ఆన్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, లేదంటే మనం కమాండ్స్లోకి వచ్చి ట్యాప్ చేసినప్పుడే అది ఆన్ అవుతుంది. నేనైతే ఆటో కమాండ్స్ పెట్టుకున్నాను, సో ఆన్లోనే పెట్టుకున్నాను. ఓకే, ద నెక్స్ట్ మీకు దగ్గరలోనే ఉండేటట్టు ఇది మనకు కనిపిస్తుంది అనమాట బ్రైల్ డిస్ప్లే అనేది. డన్. Show Braille output on screen. Off switch. షో బ్రైల్ అవుట్పుట్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్విచ్. ఇంకా నేను ఆన్ చేయలేదుగా, దాన్ని ఆన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద మనకి కనబడుతూ ఉండాలి బ్రైల్ డిస్ప్లే అనేది. సో ఆన్ చేసుకొని ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్గా ఈ సెట్టింగ్స్ అన్నీ చేసేసుకుంటే బ్రైల్ డిస్ప్లే అనేది మన కమెంట్స్ అంటే వాయిస్ కమెంట్స్ ఇవ్వడం అనేది, మనకు వాయిస్ కమెంట్ ఉంది కదబ్బా అని అడగచ్చు. ఉంది ఫ్రెండ్స్, కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాయిస్ టైపింగ్లో కావచ్చు, లేదంటే వాయిస్ కమెంట్స్లో కావచ్చు, కొంచెం ప్రాబ్లం అయిందనుకోండి, గూగుల్ వాయిస్ అనేది ఒక్కోసారి పని చేయకపోవచ్చు. అలాగే మనకంటూ బ్రైల్ కమెంట్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా కమెంట్స్ని ఫాలో అయిపోతే మనం ఆటోమేటిక్గా మనం ఆన్ చేసుకొని మన కమెంట్స్ ఇస్తే చాలు. మనం ఏం లేదు ఫ్రెండ్స్, మనం బ్రైల్లో ఎలా టైప్ చేస్తాం 1A 1B 14C, లేదంటే తెలుగులో 1 A 1 2 3 4 5 6 డా 1 A 3 4 5 A అని ఎలా టైప్ చేయగలుగుతున్నాం. అలాగే దీంట్లో కూడా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్లో ఇది టైప్ చేసి ఇది కమాండ్ అని మనకి ఆల్రెడీ కమాండ్స్ అండ్ హెడ్డింగ్స్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకొని ఇందాక నేను చూపించాను కదా, అలా ట్యాప్ చేసి చూస్తే మనకు అన్నీ కూడా ఎట్లా కమాండ్ ఇవ్వాలో కూడా అది వినిపిస్తుంది. దాని ప్రకారం వినేసి కమాండ్ చేసేసేయండి. ఓకే, ఎందుకంటే మనం ఇదన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కూడా టైం భారవుతుంది. లేదు మీకు దానికి సంబంధించినటువంటి వీడియో కావాలనిపిస్తే మా కమాండ్స్ కూడా ఒకసారి చేసి చూపించండి అని కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తాను. ఎలా కమాండ్స్ అంటే కమాండ్కి ఎలా ఇవ్వాలి, ఏ కమాండ్కి ఏదేది ఉంటుందో మీరు
వాయిస్తోనైనా చదివి వినిపించి మీరు కూడా చెప్పి మాకు కాస్త చెయ్యండి, మేము కమెంట్స్ చేస్తాము అని అనుకుంటే తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. అయితే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక బ్యాక్ వస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూడవలసింది ఫోకస్ ఇండికేటర్. ఇది స్క్రీన్ని థిక్గా కనిపించేలా చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే చాలా ఒక సెట్టింగ్ని థిక్గా కనపడుతుంది. మనకు వచ్చిన కలర్స్ మీద కూడా ట్యాప్ చేసి టిక్ పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే బ్లూ మీద టిక్ పెట్టాను, చూపిస్తాను అది ఎక్కడుందో కలర్స్ అవన్నీ కూడా. General heading tutorial and help. ఇదన్నీ మనకు తెలిసిందే. అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఉంది, ఇది ట్యాప్ చేద్దాం. Advanced settings. Speak passwords. Passwords always spoken on switch. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఏం లేదు, మనం టైప్ చేసేటువంటి పాస్వర్డ్ చదవాలనుకుంటే ఆన్ చేసుకోండి. వద్దు మాకు కరెక్ట్గా మేము ఈ లెటర్ మీద ట్యాప్ చేస్తున్నాం, అది బుల్లెట్ అని చదవనండి అని అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. నేనైతే ఆన్ చేసుకున్నాను, నాకు చదవాలి కాబట్టి. నెక్స్ట్ Controls. Focus indicator. ఫోకస్ ఇండికేటర్ మనం ట్యాప్ చేద్దాం, ఎలా ఉండబోతుందో. Customize focus indicator. ఓకే, మనకి ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ Customize focus indicator. Thick borders off switch. థిక్ బోర్డర్స్ ఆఫ్ స్విచ్ అంటే మనకి స్క్రీన్ మీద బార్డర్స్ అన్ని కూడా కొన్ని బార్డర్స్ హెడ్డింగ్స్ వస్తాయి కదా బార్డర్స్లో. సో ఆ బార్డర్స్ అన్ని కూడా కొంచెం థిక్గా కనపడేటట్టు ఆన్ చేసుకుంటారా. Color heading. Thick borders off switch. నేనైతే ఆఫ్ చేసుకున్నాను, నాకు అంత థిక్నెస్ అవసరం లేదు, నార్మల్గా ఉంటే చాలని. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. Color heading. కలర్స్ Not ticked. Red. Radio button. రెడ్ మీద ట్యాప్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టండి. Not ticked. Orange. Radio button. ఆరెంజ్ కలర్ కావాలి, స్క్రీన్ మీద ఆరెంజ్గా కనపడాలి అంతా కూడా బాగా అని అనుకుంటే మీకు ఇక్కడ టిక్ పెట్టండి. Not ticked. Yellow. Radio button. ఎల్లో కావాలంటే ఇక్కడ టిక్ పెట్టండి. Not ticked. Green. Radio button. గ్రీన్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టండి. Ticked. Blue. Radio button. నాకు బ్లూ కావాలి కాబట్టి నేను ఇక్కడ టిక్ పెట్టాను. Not ticked. Gray. Radio button. ఇదే ఆఖరి కలర్ గ్రే కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టండి. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మనం రెండు తెలుసుకున్నాం. సో Back button. Advanced settings. Custom labels. Focus indicator. సో ఫ్రెండ్స్, మనం తెలుసుకున్నది ఏంటి? ఫోకస్ ఇండికేటర్స్ మరియు బ్రైల్ డిస్ప్లే, ఈ రెండింటిని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ ఇవ్వండి. నచ్చలేదా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే ఎందుకు నచ్చలేదో దానికి గల కారణాలను మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. This is Suryanarayana signing off for today and meet till to next video. Bye bye, see you, take care, Jai Hind.